డబ్బులు ఇస్తాం సూర్యాపేటకి వెళ్ళి అని వాళ్ళు చెప్తున్నారు. అందుకే ఇక్కడ కొద్దిగా తొందరగా మనకు అవుతుందేమో అనుకున్నాము. ఈ 4-5 మండలాలు అయిపోతే ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సిద్దిపేట జిల్లా అక్కడ కొంత అయిపోయింది అక్కడ. అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇదేదో మా స్వార్థం గురించి కాదు. నా 35 ఏళ్ళ జీవితంలో ఒక దిక్కు ఉద్యమాలు, ఒక దిక్కు ప్రజా సంఘాలు, నా పని అంతా ఇదే. ఇప్పటికీ ఉద్యమమే చేస్తున్నాం. ఏం రాలే. సాటుకొచ్చి ఇస్తామంటే మాకెంత ఇస్తే ప్రజలందరికీ ఒక్కరికి ఇచ్చింది కాదు. మన 9 మందికి ఇచ్చి దొరుకుతున్నారు. దొంగన కొడక 9 మంది పైసలు దాదాపు ఒక 50-60 వేల మందికి అనొచ్చు. అలా 10 లక్షలు ఇవ్వనుంటి, 5 లక్షలు ఇవ్వనుంటి, ₹1,00,000 ఇచ్చిండు. ఒక్కొక్కరు ₹1,00,00,000. ఏదో అవసరమా? వాళ్ళకి దిక్కు లేదా? గతిలేని వాళ్ళ ఇచ్చి ఇవ్వనుంటి 5 లక్షలు ఇవ్వనుంటి. ₹1,00,00,000 300 గజాల స్థలం, దాదాపు కోట్ల విలువ చేసే స్థలం అది. అంటే ఎందుకంటే బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళని ఇవ్వద్దు అంటలేం మనం, వాళ్ళకు చూడు. కానీ మిగతా వాళ్ళు ఎటువైపు ఇంత కష్టపడి మీరు ఈరోజు కూర్చున్నారు, ఇంత కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎటు పోవాలి? వీళ్ళకి చూడాలి కదా ఫస్ట్.